హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడో ఒక చోట చిన్న మూవీల్ని తొక్కేస్తున్నారు అని ఒక కథనం మనం వింటూ ఉంటాం. అది వాస్తవమా అవాస్తవమా అనే విషయాన్ని మనం పక్కన పెడితే, నిజంగానే అలాంటి చిన్న మూవీల్ని తొక్కేస్తారా అంటే, రీసెంట్గా జననాయకన్ అనే ఒక మూవీని రిలీజ్ అవ్వకుండా చూస్తున్నారు అంటే నిజంగానే ఇది జరుగుతుంది. ఆ మూవీని రిలీజ్ అవ్వకుండా ఆపుతున్నారు, చిన్న మూవీని తొక్కేస్తున్నారు, కొంతమంది ఇండస్ట్రీని ఏలుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది. ఆ మూవీని ఎందుకు రిలీజ్ అవ్వకుండా ఆపుతున్నారు, దాని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. ఆయనతోనే మాట్లాడదాం. హలో అండి. నమస్తే. సో ఎందుకు చిన్న మూవీని తొక్కేస్తున్నారా? ఇలాంటి మూవీస్నే కాకుండా లాస్ట్ టైం చిన్న చిన్న హీరోలు కూడా థియేటర్స్ ఇవ్వట్లేదు, మా మూవీని రిలీజ్ చేయనియట్లేదు, ఎవరు అడ్డుకుంటున్నారు అని చెప్తూ ఉంటారు. ఈ జననాయకన్ మూవీకి కూడా అలాగే ఎవరైనా అడ్డుకుంటున్నారా? పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జననాయకన్ చిన్న సినిమా అయితే కాదు. విజయ్కి మంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అభిమానులు అయితే ఉన్నారు. నిర్మాత కూడా చాలా ఖర్చు పెట్టి తీశాడు. రీమేక్ హక్కులు కూడా కొనుక్కున్నారు. మన తెలుగు సినిమా రీమేక్ అది. సరే, అసలు విషయంలోకి వెళ్తే ఏదైనా సినిమా రిలీజ్ అవ్వాలి అంటే దానికో సెన్సార్ సర్టిఫికేట్ కావాలి మన దగ్గర. సెన్సార్ బాధ్యత ఏంటి? ఒక 5-6 సభ్యులు ఉంటారు, 4-5. వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న ఏదైనా అశ్లీలత ఉన్నా, అసభ్యంగా ఏమైనా పదజాలాలు ఉన్నా, సీన్స్, బోల్డ్ సీన్స్ లాంటివి ఇబ్బంది పెట్టేవి ఏమైనా ఉన్నా, ఎక్కువ రక్తపాతాలు ఉన్నా, చిన్నపిల్లలు నేర్చుకోవద్దు, చూడకూడదు అనే అంశాలు ఏమైనా ఉన్నా, పక్షుల్ని కానీ జంతువుల్ని కానీ చంపిన, ప్రకృతికి హాని చేసిన, అడవులు నాశనం చేసిన, ప్రకృతి పర్యావరణాన్ని నాశనం చేసిన ఏ రంగమైనా సరే ఇవన్నీ చూసి ఇబ్బంది పెట్టే డైలాగ్స్ ఉన్నా కూడా, సీన్స్ ఉన్నా కూడా కొన్ని కట్స్ చెప్తుంది, ఇవి తీసేసి మీ సినిమా రిలీజ్ చేసుకోండి అని. ఓకే. అలా జననాయకన్ అనే సినిమాకి 51 కట్లు, కొన్ని ఓ డజన్ అటు ఇటుగా బీపులు, కొన్ని సన్నివేశాల తొలగింపు. ఇంకేముంది, సినిమా మొత్తం పోయినట్టే ఉందిగా చెప్పారు. యాక్చువల్గా చెప్పాలంటే ఓహో అంటే విజయ్ ఏదన్నా దారుణమైన సినిమా తీసాడేమో, ఇన్ని ఉన్నాయా దాంట్లో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. నీకు విషయం తెలుసా, యుద్ధ సన్నివేశాల సినిమాలు ఉంటాయి కదా, గుర్రాలను కూడా నరుకుడులు, ఎగిరేసుడులు, గుర్రం బట్టి తోసుడు అవి పెట్టొద్దు అంటూ బాహుబలిలో లేదా అండి? ఉంది, పెట్టకూడదు. యాక్చువల్గా అయితే పెట్టకూడదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి సేమ్ నువ్వు చెప్పిన సినిమాకి సంబంధించి ఒకరిని పొడిచావు కదా, పొడిచి మళ్ళీ చెట్టుకేయొద్దు వాడిని, నువ్వు చెట్టును కూడా పొడుస్తున్నావు. నెక్స్ట్ మళ్ళీ ఇదే డైరెక్టర్ సంబంధించిన అదే సినిమా అవతలోనే అడ్డుకోవాలి. అని అడ్డుకోవడానికి పరాపర చెట్టును కొయ్యొద్దు, ఆ చెట్టు పడాలి, లేదా చెట్టు నిన్ను ట్యాప్ అని తాకాలి. నెవర్ డూ దట్. ప్రకృతికి ఎప్పుడు హాని చేయకూడదు. ఊడలతో ఊగు, నష్టమేం లేదు. అది అడ్వెంచర్. అడవుల్లో ఊడలు ఉంటాయి, అవునా? అది పట్టుకొని ఇటు, ఇది పట్టుకొని అటు, అలా అలా వెళ్తూ ఉండు. ఇట్స్ అన్ అడ్వెంచర్, దాంతో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎప్పుడు కూడా చెట్లను నాశనం చేయకూడదు, పక్షులు నాశనం అవ్వకూడదు, జంతువులను కూడా ఏం చేయొద్దు. ఇట్లాంటివి ఉంటాయి చాలా వరకు. అండ్ ఒకప్పుడు తెలుసా సినిమాల్లో నిన్ను పొడిచా కదా నా ఎక్స్ప్రెషన్ తీస్తారు, తర్వాత పొడిచాడు అన్నట్టుగా నీ ఎక్స్ప్రెషన్ తీస్తారు. గోడ మీద, జస్ట్ ప్లేన్ గోడ మీద, కారు మీద ఇట్లా రక్తం జల్లేస్తారు. అది సీను యాక్చువల్గా. అంటే మనకు అర్థం అవ్వాలి పొడిచాడు అని. ఇప్పుడు అలా కాదు, మెడ కట్ చేసి ఏ రకంగా కట్ అవుతుందో చూపిస్తుంటారు. పొడిచి కత్తిని తిప్పి నరాలు ఇలా బయటికి తీసి పేగులు కూడా కట్ చేసి అట్లా. అండ్ ఇక తలనరు కూడా అంటే ఇంకా చాలా కామన్ అయిపోయింది. చాలా సింపుల్ గా అయితే ఇంటర్వెల్ కో లేకపోతే ప్రీ క్లైమాక్స్ కో ఒక తల ఎగిరి అటు ఎగిరి పడాలి. పోనీ తల ఎగిరి పడిందా ఏమన్నా చేశారంటే ఆ మెడ దగ్గర నుంచి రక్తం పోవడం కూడా ఇట్లా ఒక క్లోజ్ అప్, ఇవన్నీ ఉండొద్దు సినిమాలలో. అంటే సమాజం పాడవుతుంది చెప్పాలి అంటే. నెక్స్ట్ డ్రగ్స్ తీసుకునేది కూడా వాళ్ళు ఇట్లని, దాని ప్రిపరేషన్ ప్రాసెస్ అని చెప్పి దాన్ని ఏదో లైన్స్ చేసి అని, ఆ ఎక్స్ప్రెషన్, ఆ ఆనందం, మళ్ళీ దానికి ఒక బ్లర్ 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 ఏవేవో వేసి ఆ ఫీలింగ్ ని వీడు చూసేవాడికి తెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లడు ఏంటిది, ఇది ఎడ దొరుకుద్ది, ఎట్లా పీల్చాలి, ఎక్కడ కొనాలి, ఎవడమ్ముతాడు అనుకుంటారు కదా. సో ఇట్లా పిల్లల్ని పాడు చేసేలాంటి ఏది కూడా ఉండొద్దు సినిమాలలో. ఇదంతా సెన్సార్ బాధ్యత. ఓకే. జననాయకన్కి ఇన్ని కట్లు చెప్పిందంటే ఏం సినిమా తీశారో వీళ్ళు మరి.
ఎన్ని దరిద్రమైన సంభాషణలు ఉన్నాయో, ఎన్ని అశ్లీలమైన సీన్స్ ఉన్నాయో, పిల్లలు పెద్దలు అన్ని చెడిపోయేలాగా ఏముందో ఏంటో అనుకున్నారు. తర్వాత అర్థమైంది ఏంటి, ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఎక్కడో చూసినట్టుంది అంటే భగవత్ కేసరి, తెలుగులో ఆల్రెడీ ఉన్న భగవత్ కేసరి సినిమా మక్కి దించి లాస్ట్ ఒక 5-10 నిమిషాలు ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఏంటంటే ఆయన నెక్స్ట్ రాజకీయాల్లోకి వెళ్తాడు అని. ఇక్కడ ఏంటి, ఈయన రిలాక్స్ మోడ్ లో ఉంటాడు. ఆ పాపని పెద్దగా చేసి తనలో చైతన్యాన్ని నింపి ఆమెని పైకి తేవాలి. తర్వాత నేను మళ్ళీ రిలాక్స్ అవ్వాలనే ఉంటాడు ఈ రిలాక్స్ ఖైదీ. అక్కడ అట్లా కాదు, ఈ రిలాక్స్ ఖైదీ ఈ పాపలో చైతన్యం నింపిన తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరించాలి అని ఒక 5-10 నిమిషాల సీన్ మహా అయితే యాడ్ చేసి ఉంటారు. ఈ 5-10 నిమిషాల సీన్ లో 51 కట్లు చెప్పడానికి ఏముంది? భగవత్ కేసరి చూస్తే ఎక్కడ కట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ చిన్నపిల్లలకి బాలయ్య చేతి ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది అది. మరి అట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాకి వీళ్ళు ఇన్ని కట్స్ చెప్పారు అంటే ఇదేదో కావాలనే చేశారు కదా అనే కోణం. కావాలని ఎందుకు చేశారు అంటే ఇప్పుడు మళ్ళీ నాన్నకి మరోవైపు ఇంకో స్టోరీ. ఈయన ఏదో ఆనందం తట్టుకోలేక రాజకీయాలకు వచ్చాడు కదా, లేక ఒక సినిమా నాయకుడు. అప్పుడప్పుడు మేము రజనీకాంత్ వస్తాడు అనుకున్నాం, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనుకుంటే పోన్లే మొత్తానికి ఒక ఆయన వచ్చాడు. తమిళనాడు సినిమా నుంచి రాజకీయాలకు వస్తే ఒక టైప్ ఆఫ్ ఆదరణ ఎప్పటి నుంచో ఉంది. ఈయన స్టేజ్ చేసి మైక్ పెడితే చాలు జనాలు. ఈయన వస్తున్నాడట అని తెలిసి జనాలు అటు తిప్పి ఎటు తిప్పిన జనాలు వచ్చేస్తున్నారు ఫ్రీగా. మిగతా వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు, ఇక్కడ మంచిగా వస్తున్నారు. మొన్న జరిగిన తొక్కిసలాటలో కూడా ఈయన వస్తాడట అని తెలిసి 6 గంటల ముందే అక్కడికి వచ్చారు. అయ్యో, నీరసించిపోయి సడన్ గా వాటర్ ప్యాకెట్లు తీసుకోండి అని చల్లేసరికి ఇక్కడ తొక్కిసలాట జరిగింది. బట్ అంతమంది వచ్చారు అంటే జనాలు తొక్కుకొని చచ్చిపోయే అంతమంది జనాలు వస్తున్నారు. ఇప్పుడు ఏంటి, స్టేట్ లో ఉన్న పార్టీ ఈయనతో పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఆయన పార్టీ పెట్టాడు అంటేనే ఈ ప్రభుత్వం అది ఇది అంటాడు కాబట్టి పొత్తు కుదరదు, అంతే కదా. మరి నేషనల్ వైజ్ ఉన్న పార్టీ ఈయన పొత్తు కడగాలి. నో నేను పొత్తు పెట్టుకొని మేము సోలోగానే ఫైట్ చేస్తామన్నాడు. నువ్వు నాతో పొత్తు పెట్టుకోక వీళ్ళతో పొత్తు పెట్టుకో ఉండు, నువ్వు ఎట్లా పార్టీ పెడతావో మేము చూస్తాం అన్నట్టుగా ఇబ్బంది పెడుతున్నారు ఈయన్ని. పొత్తు పెట్టుకుంటేనే మీ సినిమా రిలీజ్ చేస్తాం లేకపోతే లేదు, పొత్తు పెట్టుకుంటేనే నిన్ను అది చేస్తాం ఇది చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు అనేది జనాల్లోకి వెళ్ళేసరికి ఈయన మీద సింపతి ఇంకా పెరిగిపోయింది. అది కూడా ఈయనకే ప్లస్ అయింది ఇంకా చెప్పాలి అంటే. సో ఈ రకంగా ఈ సినిమా మన రాజాసాబ్తో పాటు 9కి రావాలి. బుక్ మై షో చరిత్రలో ది హైయెస్ట్ రీఫండ్ 4.5 కోట్ల డబ్బులు వెనక్కి వెళ్ళిపోయాయి రీఫండ్ మనకి టికెట్లు కొన్న తర్వాత. నెక్స్ట్ ఆ తర్వాత 16 డేట్ ఇచ్చారు. ఇక వస్తాంలే అనుకుంటే అప్పుడు కూడా మళ్ళీ ఇబ్బంది. నెక్స్ట్ మళ్ళీ వాయిదా పడింది. ఇప్పుడు కోర్టులో ఉపసంహరించుకున్నారు. రివైజింగ్ కమిటీకి పంపాలి. రివైజింగ్ కమిటీ సెన్సార్ ఒకసారి నిరాకరిస్తే మళ్ళీ రివైజింగ్ కమిటీ ఇంకోటి ఉంటుంది, నచ్చలేదు నేను అసలు వాట్ ఈస్ దిస్ సీన్ అని చెప్పేసి అప్పుడు రివైజింగ్ కమిటీకి ఇస్తే ఆ రివైజింగ్ కమిటీ వాళ్ళు చూసి ఓకేనండి ఈ కట్స్ తీసేసి రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. కానీ ఈ ప్రాసెస్ అవ్వడానికి మళ్ళీ ఒక టైం పడుతుంది, ఒక నెల పడుతుంది. ఈ రకంగా ఇంకా మనం ఏం చేయలేము దీన్ని యాక్చువల్ చెప్పాలి అంటే. బట్ ఈ హీరోని మాత్రమే మీరు చూస్తున్నారు కానీ ఆ ప్రొడ్యూసర్ ఆ టీం ఎంత కష్టపడి ఆ సినిమా తీసింది, వాళ్ళకి ఎంత లాస్ ఉంటుంది అనేది మాత్రం ఎవరు పట్టించుకోవట్లా. బట్ ఏదేమైనా ఒక మంచి డేట్ చూసుకొని వస్తాడేమో. బట్ అంత వాయిదా పడ్డ తర్వాత ఇప్పుడున్న క్రేజ్ ఉంటుందో లేదో తెలియదు. ఓకే, థ్యాంక్ యూ అండి.